ఏండ్ల కమానం పెద్ద పదవులు చేసినా ఉంటానికి ఇల్లుండది, ఎక్కి తిరగ కారుండది. పెయ్యి మీద తులం బంగారం కూడా లేని బీద బిక్కోల లెక్కుంటారబ్బా. ఊర్లా గుంటెడు జాగుండది, అద్దెకరం పొలం కూడా ఉండది. మళ్ళా పుట్టెడు అప్పులుంటాయి పాపం. ఓట్ల ముంగట ఎన్నికల సంఘానికి లీడర్లు ఇచ్చే వివరాలు గిట్లనే ఉంటాయి. మళ్ళా ఆళ్ళు చెప్పుడు మనం నమ్ముడు. ఏం చేస్తాం, గట్ల నడుస్తుంది. దేశంలో ధనిక సీఎం ఎవలో ఎరికేనా? ఇంకెవలు మన చంద్రన్ననే. 931 కోట్ల రూపాయల ఆస్తితోటి ఫస్ట్ ర్యాంకు కొట్టిండు. గమ్మత్ ఏందంటే అందులో సారీ ఉత్తమ 36 కోట్లే అయితే భువనేశ్వర్ మేడందే 895 కోట్లు. ఆ లెక్కన ముఖ్యమంత్రి గారు రామ్దాన్ కంటే హెరిటేజ్ మీద ఇంటామనే బగ్గ సంపాదిస్తున్నట్టు. ఇద్దరాల మొగలకు 10 కోట్ల అప్పు ఉందట. అగో మీకెట్లా తెలుసు అంటారా? ఎలక్షన్ పోటీ చేసేటప్పుడు ఆస్తులు అప్పుల వివరాలు రాసిస్తారు కదా. అగో గవి బయటికి తీసి ఏడీఆర్ అనే సంఘం బయట పెట్టింది అందరు సీఎంలు అవి. ఇక రెండో ర్యాంకు అరుణాచల్ ప్రదేశ్ సీఎం ఖండు గారిది ఆస్తి 332 కోట్లు. కానీ 180 కోట్లతోని అప్పులలో ఫస్ట్ ఉన్నాడు. కర్ణాటక సీఎం సిద్దిరామయ్య గారు 51 కోట్లతోటి మూడో ర్యాంకు సంపాదించుకున్నాడు. ఇంతకు మన ముఖ్యమంత్రి గారు ఆస్తి ఎంత అంటున్నారా? 30 కోట్లతోటి 7వ ర్యాంకు. ఇక దేశంలో గరీబ్ సీఎం అవ్వాలంటే బెంగాల్ మమతమ్మ. పాపం ఉత్త 15 లక్షల ఆస్తే ఉందట. 14 ఏళ్ల కాంచెల్లి రాష్ట్రాన్ని వెళ్తున్నా. మేడానికి ఇల్లే లేదట, భూమి జాగాలు కూడా లేవట. 55 లక్షలతోటి కాశ్మీర్ ఒమర్ అబ్దుల్లా గారు రెండో గరీబ్ సీఎం. 1,10 లక్షలతోటి కేరళ సీఎం విజయన్ సార్ మూడో గరీబ్ ముఖ్యమంత్రి దేశంలో. రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల సీఎంలు మొత్తం 31 మంది ఆస్తులు లెక్కేస్తే 1630 కోట్లు మాత్రమే. అందులో మన చంద్రాల్ సార్దే 931 కోట్లు. 10 కోట్లకు లోపు ఆస్తున్నోళ్ళు 16 మంది, 50 కోట్లకు మీద ఉన్నోళ్ళు ముగ్గురు అంటే ముగ్గురే. ఏడాదికి ఒక్కొక్కరు 13,64,000 మాత్రమే సంపాదిస్తురట యావరేజ్ కింద చూస్తే. ఏంది ఎలక్షన్ గెలిస్తానికే కోట్ల రూపాయలు గుమ్మరిస్తారు. గసంటిది ముఖ్యమంత్రులు అయినా లక్షలాస్తే ఉంటదా అనిపిస్తున్నదిలే. అది అంతే, ఎలక్షన్ సంఘానికి గింతే అని చూపిస్తారు. మళ్ళా కొందరు సీఎంల కంటే మన సర్పంచులే నయం పో.